హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చేపల లోడ్ తీసుకుండి అగర్తల వచ్చామండి. నాగచర పార్కింగ్ ఇది. చేపలు అన్లోడ్ అవుద్ది అనమాట. ఇక్కడ అన్లోడ్ చేసుకుంటే వ్యాన్ల మీద వేసుకుంటూ వెళ్తారు. అదిగో ఫ్రెండ్స్, నా లారీ చేపల లోడ్ తీసుకొచ్చాను. ఈసారి 14 టైర్లకు వచ్చానండి. ఇదే నేను వచ్చిన బండి. ఊక బస్తాలన్నమాట. ఊకని బస్తాల్లో నింపి సైడ్ నెట్లు కడుతున్నారు. నిన్న సాయంత్రం వచ్చాను, కానీ నాకన్నా 2 రోజుల ముందు బండి రావడం వల్ల నన్ను ఆపారండి అన్లోడ్ చేయకుండా. ఆ బండి అడ్డొచ్చింది, లేదంటే నాది అవ్వేది. క్లైమేట్ చూస్తున్నారు కదా, ఇప్పుడు దాకా ఎండ కాసింది, ఇప్పుడే వర్షం వచ్చే సూచనలతో ఉంది. అన్లోడ్ అయిన బండి ఇంకో బస్తాల్లో నింపి నెట్లు కడుతున్నారు. ఊకంతా బస్తాల్లో పట్టి అలా నెట్లు కట్టి శుభ్రం చేసి ఇప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటారు. ఇది వర్షం వచ్చిందంటే శుభ్రం అంతా ఆగిపోద్ది, సిరాగ్గా అయిపోద్ది. ఇప్పుడు ఇంక ఈ బండి రావడం వల్ల నన్ను ఆపారండి. ఆ బండి 2 రోజులు లేటు. ఆ లేటు గురించి నేను ఎంత తొందరగా వచ్చినా కానీ నాకు అన్లోడ్ అవ్వలేదు. ఇంకా చూసారు ఎలా శుభ్రం చేసుకుంటున్నారు. ఇంకో వర్షం వచ్చేలాగా ఉందని ఆరబెట్టిన పట్టాలు మడతెట్టుకుంటున్నారు. అంతా కంగారుగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, అది ఆ రూమ్ వచ్చి డ్రైవర్కి రెస్ట్ రూమ్ అనమాట. ఎందుకంటే డ్యూటీ ఎక్కిన కాడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు నిద్రలు ఉండవు. దానివల్ల రూమ్స్ కట్టారనమాట డ్రైవర్ సేఫ్టీ కోసం. రూమ్స్, స్నానాలు చేయడానికి అన్నిటికి సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. చాలా బాగుంటుందండి లోపల. టైల్స్ తోటి మొత్తం చాలా బాగా చేశారు. మంచాలు, ఐగొండ మంచాలు, ఫ్యాన్లు బాగుంటుందండి. సేఫ్టీగా ఉంటుంది. దొంగతనాలు గట్ట ఏమి ఉండవు ఇక్కడ. సీసీటీవీలు గట్ట అన్నీ ఉన్నాయి అందులో. బాగుంది కదా ఫ్రెండ్స్ రూమ్. టాయిలెట్స్ అన్నమాట. స్నానాలు చేయడానికి గట్ట, బయటకు వెళ్ళడానికి గట్ట టాయిలెట్స్ అండి. అది స్టార్ట్ అయిపోయిందండి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షం వల్ల పనులన్నీ గజిబిజి అయిపోయినాయి. ఇంకా పట్టాలు మడతెట్టుకున్నాడు పాపం. వాళ్ళు చూడండి ఎలాగ లాక్కెళ్తున్నారు పరిగెత్తుకుండి. ఆయన వర్షంలోనే మోస్తున్నాడు. ఆరబెట్టుకున్న పట్టాలన్నీ తడిసిపోయినాయి పాపం వర్షం వల్ల. ఈ అగర్తలలో తలుసుకోకుండానే వచ్చేస్తుంది వర్షం. ఏమండి, ఈ టైప్ అది ఆ టైప్ సైడ్, ఇది ఈ టైప్ సైడు. పని అంతా పాడు చేసింది వీళ్ళకి. ఇలా డైలీ పొద్దున్నే వస్తారండి. పాపం ఆరిన పట్టాలన్నీ తడిసిపోయినాయి. నీడకు లాక్కున్నాడు ఆయన. ఇంకా చూడండి ఊకంతా అలాగే ఉండిపోయింది. ఈ రేక్ కింద ఉన్న ఊకను మాత్రం శుభ్రం చేస్తుంది ఆవిడ. ఇదే ఫ్రెండ్స్ అగర్తల చేపల పార్కింగ్. వర్షం కురవకపోతే చాలా శుభ్రంగా ఉంటుంది. వర్షం కురితే చాలా ఇబ్బంది. ఇక్కడ ఏం మాట్లాడితే వర్షాలు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. లాస్ట్ వరకు నా వీడియోస్ చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరున చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ వీడియోతో కలుస్తానండి.